జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే పార్టీ భూస్థాపితమవుతుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులపై కవిత చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే పార్టీ భూస్థాపితమవుతుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులపై కవిత చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సంపదను దోచుకొని 2 సంవత్సరాల పాలన చేసిన కాంగ్రెస్ పార్టీపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల తీరు దొంగ అన్న చందంగా ఉందన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చివరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకుల దోపిడీని భరించలేకనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని ఓడించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావుల అవినీతికి పాల్పడ్డారని చేసిన ఆరోపణలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నోరు మీద పని కవిత అధికారం పోయిన తర్వాత సొంత కుటుంబ సభ్యులపైన అవినీతి ఆరోపణలు చేస్తుందన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులు 10 సంవత్సరాలు కేసీఆర్ను తప్పుదోవ పట్టించి తెలంగాణ సంపదను దోచుకున్నారని కవిత ఆరోపణలు చేస్తుందన్నారు. కవిత చేసిన ఆరోపణలపై BNSS యాక్ట్ 173 ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలనే పేరుతోటి ఏర్పడ్డ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి కేసీఆర్ నమ్మి 2 సార్లు అధికారం ఇస్తే ఈ తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసి అన్ని విధాలుగా దోపిడీ చేసి 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కనాడు కూడా నోరు మెదపనటువంటి ఎమ్మెల్సీ కవిత గారు అధికారం పోయిన తర్వాత ఏదైతే తెలంగాణ మార్పుదార వచ్చినటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు, మహిళలకు, యువకులకు పెద్దపీట వేసి వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇలా ముందుకు పోతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ సొంత కుటుంబం సభ్యుల మీద ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు గారు ముగ్గురు కూడా 10 ఏళ్ళు కేసీఆర్ను తప్పుదోవ పట్టించి తెలంగాణ సంపదను లూటీ చేసిందని చెప్పి బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి సంక్షేమాలు, అభివృద్ధి 2 వైపులా 2 కళ్ళ లెక్క చేసుకుంటూ పోతే ఏదో మేము వచ్చిన తర్వాత అప్పులైనట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రీకరించి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో మరి దీని మీద నిక్కచ్చిగా నిగ్గుదేలాలే, దర్యాప్తు జరగాలని చెప్పి 173 BNSS ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా దోషులను తెలంగాణ ప్రజలు ముందుంచాల్సిన అవసరం ఉంది. చట్టాలు కూడా ఎవరికి చుట్టం కాదు. ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత పెద్ద అధికారైనా దీనికి అంత బాధ్యులే. ఆ రోజు హరీష్ రావు తప్పు చేసిండు కాబట్టి రెండోసారి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఇవ్వకుండా, కొన్ని రోజులు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కనే పెట్టిరు. మరి ఆ రోజు కవిత అధికారం ఉన్నప్పుడు ఇలా ఒక్క మాట మాట్లాడలేదు. మరి అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇవాళ ప్రజల ముందు మాట్లాడితే దీని మీద తప్పకుండా దర్యాప్తు జరగాలనే కోణంతో మా పార్టీ నాయకులు, మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యాదాద్రి భువనగిరి ఇలా ఇక్కడ యాదగిరిగుట్టలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద తప్పకుండా దర్యాప్తు చేసి వాళ్ళను తెలంగాణ ప్రజల ముందు దోషులుగా చేస్తామని తెలియజేస్తున్నాం. కోసమే వీళ్ళు మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలవకపోతే వాళ్ళ పార్టీ మనుగడ కోల్పోతామన్న భయంతో బావబామ్మర్దులు వచ్చి రోడ్ల మీద తిరిగి గతంలో మీరు చూసిర్రు. హరీష్ రావు అంటే ఆయన మా పెద్ద స్ట్రాటజిస్టు,
హరీష్ రావు అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని పేరుండే. ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి ఓటములతోటి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో పార్టీని బతికియాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఆయనకున్న తెలివితేటలు ఏంటంటే హుజూరాబాద్ ఎన్నికలలో చూసిరు 6,000 రూపాయలు ఇంటింటికి ఓటుకు కవర్లు పెట్టి నిద్ర లేవక ముందే తలుపు కింద నుంచి తోచిపోయి గెలుద్దామంటే అయాల కూడా చెంపపెట్టి పెట్టారు ప్రజలు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గర ఈ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చినాం కంప్లైంట్ ఇప్పుడే బీర్లాయలన్న మీకు ఒక క్షుణ్ణంగా చెప్పారు. బిఎన్ఎస్ఎస్ అనే ఒక యాక్ట్ 2023లో తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా పదవిని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు దండుకొని బినామీ ఆస్తులలో పెట్టినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సమాజానికి నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంతో బిఎన్ఎస్ యాక్ట్ 173 ప్రకారం ఈరోజు నేను భువనగిరి పోలీస్ స్టేషన్ యాదాద్రి పోలీస్ స్టేషన్లో కవిత గారు వాళ్ళ కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత అంటే 5గురు ఎవరైతే నిధులు నియామకాల నినాదంలో నియామకాలు అంటే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్ కేవలం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం 5గురు సభ్యులకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ, లోక్సభ, ఇరిగేషన్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అన్నీ వాళ్ళే తీసుకుర్రా 10 ఏళ్ళల్లో. తీసుకొని ఏం చేసిర్రా అంటే ఏమన్నా న్యాయం చేసిర్రా అని అంటే న్యాయం చేయలేదు, దోచుకొని ఏం చేసిర్రా అంటే కోట్ల రూపాయలు ఈరోజు నవీన్ రావు అని ఇంకా చాలా మంది వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరు కలిసి బినామీ పేర్లల్లో కోట్ల రూపాయలు ఇలా మోకిలాల చుట్టుపక్కల ప్రాంతాలలో కంపెనీలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇలా కంపెనీ పేర్లతో పాటు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి బినామీల పేర్లతో పాటు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పురుగులు ఇవాళ తెలంగాణ సమాజం ముందు వచ్చి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి మన కష్టాలు ఇవాళ రైతులు కష్టాలు చూస్తున్నాం. ఇప్పటిదాకా రివ్యూ పెట్టి వస్తున్నాం మేము కలెక్టర్ ఆఫీస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో. ప్రతి దగ్గర ఇవాళ రాష్ట్రం ఎప్పటికీ కష్టాల నుంచి బయటికి పోతుందన్న ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణను నేను కాపల కుక్క లెక్క ఉంటా, నేను ముఖ్యమంత్రినే గాను, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తుంది, నా బిడ్డ అమెరికాలో ఉంది, వాళ్లకు ఏమి రాజకీయ ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కేసీఆర్ కొడుకును బిడ్డను అమెరికా నుంచి తెచ్చి డైరెక్ట్ పట్టాభిషేకం చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితిని ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. పదే 2 సంవత్సరాలలోనే తెలంగాణను దోచుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లులు హైడ్రా పెట్టింది పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడానికి కాదు, హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే. న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్లో 1,00,000 ఇల్లులు కట్టి ఇచ్చిండని హరీష్ రావు చెప్తాడు. ఏడ ఇచ్చినావు నాయన 1,00,000 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియాలి, ఆ 1,00,000 మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే